అందరికీ నమస్కారము. ఇంకా బొబ్బరి గారెలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. బొబ్బర్లు మనం ఒక 2-3 గంటలు నానితే సరిపోతుంది. ఇంకా బొబ్బర్లు, పచ్చిమిర్చి తగినన్ని, మనం కొంచెం స్పైసీ తినాలనుకుంటే 4 ఎక్కువ వేసుకోవాలి. అల్లం ముక్కలు, సాల్టు, జీలకర్ర, ఇంకా అంతే. నానిన బొబ్బర్లలో ఇలా వేసుకోవాలి. ఎర్ర బొబ్బర్లు అయినా వేసుకోవచ్చు, తెల్ల బొబ్బర్లు అయినా వేసుకోవచ్చు, వేటితోటైనా వేసుకోవచ్చు. ఇక కొంచెం మెత్తగా పట్టుకోవాలి పిండి, కొంచెము పక్క ముక్క ఉన్న పప్పు వేసుకోవాలి. కరకరలాడితే గారెలు. ఇలా రుబ్బిన దాంట్లో మనము ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసి ఇలా కలుపుకోవాలి రుబ్బిన పప్పులో. ఈ బొబ్బరి పప్పు వేసుకొని చెక్క గారెలు కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. మనం అప్పటికప్పుడు చిట్టి గారెలు ఇలా తినడానికి. అసలు పెద్దవాళ్ళు అయితే బొబ్బరి గారెలకు చాలా ప్రత్యేకత చూపించేవాళ్ళు. బొబ్బరి గారెలు చేసి నాటుకోడి కూర వండుకోవాలి అని ఒక పండుగకు అట్లా చేసుకునేవాళ్ళు అప్పుడు వాళ్ళు. తప్పనిసరి బొబ్బరి గారెలు, నాటుకోడి కూర. ఆ పులుసులో చాలా బాగుంటాయి బొబ్బరి గారెలు అని అనేవాళ్ళు. ఇంకా ఇప్పుడు ఇలా మనము మామూలుగా గారెలు చేసుకున్నప్పుడు కొబ్బరి చట్నీ అన్ని రకాలు ఎట్లా వడలకు ఎట్లా చేసుకుంటారో అట్లా చేసుకోవచ్చు. లేకుంటే మామూలుగా ఎక్కువ శాతం కారం పొడితోటి తింటే చాలా బాగుంటాయి గారెలు. పెద్ద మంట పెట్టుకొని ఇలా మనం చేయి పైన బాగా పెద్దగా కాకుండా బాగా చిన్నగా కాకుండా ఈ సైజు వేసుకుంటే మంచిగా కాలుతాయి అన్నట్టు. బాగా పెద్ద పెద్దగా వేసినా కానీ లోపలంతా పిండి పిండి ఉంటుంది. ఇంకా ఈ వెడల్పు, ఈ మందం సరిపోతుంది, మంచిగా కాలుతాయి, బాగుంటుంది టేస్ట్ కూడా. మనం ఇంకా 2 వైపులా తిప్పుకుంటూ మధ్యలో ఒకసారి కొంచెం అన్నీ వేసే వరకు స్టవ్ పెద్దగా పెట్టుకోవాలి. అన్నీ వేసిన తర్వాత కొంచెం చిన్నగా చేసుకోవాలి స్టవ్. చిన్నగా చేసుకొని కొంచెం సేపు మంచిగా 2 వైపులా కలర్ వచ్చే వరకు, గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత కొంచెం తీసే ముందు కొంచెం పెద్దగా చేసుకొని తీయాలి. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు తీస్తే ఆయిల్ ఎక్కువ పట్టుకుంటుంది. స్టవ్ చిన్నగా ఉన్నప్పుడు మనం గారెలు కడాయిలోకి వెళ్ళి తీస్తే ఆయిల్ ఎక్కువ పట్టుకున్నట్టు ఉంటుంది. ఇంకా మనం స్టవ్ కొంచెం పెద్దగా చేసి వాటికి మంచిగా కొంచెం వేడి దాకాగానే తీసేసినామంటే ఆయిల్ అంతా వదిలేస్తుంది, ఆయిల్ రాదన్నట్టు. బొబ్బర్లతోటి ఎన్నో రకాలు చేసుకుంటాము. అందులో ఏదో ఒక రకం దోశ చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, పునుగులు చేసుకోవచ్చు, వడలు చేసుకోవచ్చు, మామూలుగా చిట్టి గారెలు వేసుకోవచ్చు, ఉడకబెట్టుకొని అయితే గుడాలను ఎలా అంటే అలా చేసుకోవచ్చు వీటితోటి. మనం చెక్క గారెలలో కూడా, నిల్వ ఉండే గారెలలో కూడా బొబ్బరి పప్పు వేసుకుంటే ఆహా ఏమి రుచి ఉంటుంది. మనకు నిల్వ ఉండే కరకరలాడే గారెలు, చెక్క గారెలు చేసుకుంటే బొబ్బరి పప్పు వేసుకొని. ఇంకా అది కూడా సంక్రాంతి పండుగ అప్పుడు దాని గురించి కూడా మామూలుగా అందరు గారెలు చేసుకుంటాము సకినాలతో పాటు. వీటికి అమ్మో మేము బొబ్బరి గారెలు చేసాము అని అట్లా చెప్పుకునేవాళ్ళు. బొబ్బరి పప్పు వేసి చేసాము, బొబ్బరి గారెలు చేసాము అని చెప్పుకునేవాళ్ళు. ఇలా మనం మొత్తము గారెలు వేగే వరకు పెద్ద మంట పెడితే మీద మాడిపోతాయి, లోపల పిండి పిండి ఉంటుంది. అసలే బొబ్బరి గారెలు. అందుకనే మనము మొత్తం వేసుడు అయిపోయే వరకు, గారెలు వేసుడు అయిపోయే వరకు పెద్దగా ఉండాలి. వేసుడు అయిపోయాక చిన్నగా చేసుకోవాలి. మళ్ళీ కొంచెం సేపు చిన్నగా చేసి 2 వైపులా కొంచెం కలర్ వచ్చిన తర్వాత స్టవ్ పెద్దగా చేసి ఇంకా మనము గారెలను బయటికి తీసేసుకోవాలి. ఇలా ఎప్పుడు ఒకే రకం శనగపప్పుతోటి, పెసరపప్పుతోటి కాకుండా ఇలా బొబ్బరి పప్పుతోటి కూడా చేసుకుంటే చాలా మంచిది. పిల్లలకు అన్నీ వాడిన వాళ్ళం అయిపోతాము. ఇంకెప్పుడు గుడాలే ఉడకబెట్టితే తినలేరు కాబట్టి ఇలా స్నాక్స్ అయితే ఇష్టంగా తినగలుగుతారు పిల్లలు. ఇలా ఉల్లిపాయ నిమ్మరసంతో మంచిగా తినవచ్చు ఈ గారెలను. కారం పొడిలో ముంచేసుకొని, ఇంకా అలా నచ్చని వాళ్ళు ఉల్లిపాయ లేకుండా, నిమ్మరసం లేకుండా మామూలుగా కారం పొడి పెట్టేసుకొని తినచ్చు. చాలా టేస్టీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.